క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమాయకుల మీద కేసులు శాంతియుతకు విఘాతం. మదనపల్లెలో శాంతి సౌభ్రాతృత్వ వాతావరణం. ప్రజల మనోభావాలతో ముడిపడిన సంఘటన. నిర్దోషులు అమాయకుల మీద కేసులు వద్దు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూటమి నేతలతో కలిసి మదనపల్లె డీఎస్పీకి విజ్ఞప్తి. మదనపల్లె రాజకీయాల మీద ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సీరియస్ ఫోకస్. సంక్రాంతి తర్వాత స్వయంగా పర్యవేక్షణకు సిద్ధం. తన రాజకీయ వేగుల ద్వారా సమాచార సేకరణ. ఎన్నికల తర్వాత తీరిక దొరకడంతో మదనపల్లె నేతలతో స్వయంగా మాటామంతి. చాప కింద నీరులా నియోజకవర్గంలోని వైసీపీ ఓటు బ్యాంకుపై పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్. ఎంపీ వ్యూహాలు ఎత్తుగడలు అర్థం కాక సతమతమవుతున్న సొంత పార్టీ మదనపల్లె నేతలు. బీసీలపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ అధినేత. ఓవైపు బీసీ రక్షణ చట్టం కోసం కసరత్తు ప్రారంభం. మరోవైపు బీసీ కార్పొరేషన్కు విరివిగా నిధులు. ఇంకోవైపు బీసీ మహిళలకు ఉపాధి ప్రణాళికలు. జనరిక్ మందుల షాపులు కేటాయింపుకు సిద్ధం. మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసేకి అవకాశం. 8 లక్షల రుణంలో 4 లక్షల సబ్సిడీగా కేటాయింపు. 80,000 మంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ. 3 నెలల శిక్షణ అనంతరం 24,000 అందజేత. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మదనపల్లె రాజకీయాల మీద ఎంపీ మిథున్ సీరియస్. సంక్రాంతి నాటికి స్థానిక పార్టీకి కాయకల్ప చికిత్స చేసి ప్రజల పక్షాన పోరాడేకి రంగం సిద్ధం. ఈపాటికే మదనపల్లె రాజకీయ స్థితిగతుల మీద స్పష్టమైన సమాచారాన్ని ఎంపీ మిథున్ కు చేరవేసిన ఆయన ముసుగు రాజకీయ వేగులు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీస్తూ తమ పార్టీని ప్రజాక్షేత్రంలో నెంబర్ 1 గా నిలిపేకి ఎంపీ మిథున్ భారీ స్కెచ్. సంక్రాంతి నాటికి మదనపల్లె వైసీపీని రాజకీయ యుద్ధంలోకి దింపడానికి ఎంపీ మిథున్ ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంపీ మిథున్ కు కాస్త తీరిక దొరకడంతో మదనపల్లె రాజకీయాల మీద నింపాదిగా దృష్టి సారించే వెసులుబాటు కలిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు మిథున్ తన మదనపల్లె ముసుగు వేగుల ద్వారా ఇక్కడి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా పావులు కదిపే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలలో గెలిచే సీటును మదనపల్లెలో పోగొట్టుకున్నామని మిథున్ తన అత్యంత సన్నిహితుల వద్ద ఆవేదన చెందినట్టు తెలిసింది. అందుకే ఎన్నికలైన వెంటనే మదనపల్లెలో వైసీపీ జోరు పెంచాలని స్థానిక కీలక నేతలతో ఆయన దూతల ద్వారా మిథున్ జరుపుతున్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసికొడుతూ ఉన్నాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ ఆధ్వర్యంలో ముస్లిం ఓట్ బ్యాంకులోకి చాప కింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఎంపీ మిథున్ వైసీపీ నేతలను ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే స్వంత పార్టీ కీలక నేతలకు ఎంపీ మిథున్ రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు మింగుడు పడ్డం లేదు. అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లె వైసీపీ కీలక నేతలను కలవడానికి కూడా మొహం మొత్తేసిన ఎంపీ మిథున్ ఆయన తండ్రి మాజీ మినిస్టర్ పెద్దిరెడ్డికి ఎన్నికలయ్యాక మాత్రమే మేం గుర్తుకొస్తున్నామని వారు నొచ్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భయంకర ఓటమితో తండ్రి కొడుకులకు తత్వం బోధపడినట్టు ఉందని వీరు చెవులు కొరుక్కుంటున్నారు. తండ్రి కొడుకులకు ఇప్పుడు మదనపల్లెలో పార్టీ పరంగా అండగా నిలబడి పనిచేసే నమ్మకమైన కీలక నేతల కరవ ఏర్పడిందని ఎంపీ మిథున్ కీలక రాజకీయ సలహాదారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి నాటికి మదనపల్లె వైసీపీకి కాయకల్ప చికిత్స చేసి ప్రజాపక్షాన పోరాడేందుకు ఎంపీ మిథున్ రంగం సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలోపు అధినేత జగన్ సైతం అన్నమయ్య జిల్లా పార్టీ సమీక్ష సమావేశం ముగించి కీలక పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీలోంచి బీజేపీలోకి జంప్ అవుతారంటూ ప్రచారంలో ఉన్న కీలక మదనపల్లె పసుపు నేత చూపు వైసీపీ వైపు పడిందని, ఆయనకు వైసీపీ తీర్థమిచ్చి కీలక బాధ్యతలతో పాటు అత్యంత ముఖ్యమైన హామీ ఇచ్చే అవకాశమూ లేకపోలేదంటూ ఎంపీ మిథున్ సన్నిహిత వర్గాలు చిదంబర రహస్యాల చిట్టా విప్పుతున్నారు. పెద్ద ఆయన్ను నమ్మిన వారికి పార్టీలకు అతీతంగా న్యాయం జరుగుతుందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి, నగరి ఫలితాలే దీనికి నిదర్శనమంటూ ఆ ఎంపీ సన్నిహితుడు నొక్కి వక్కానించడం ఆసక్తిని రేపుతోంది. ఏదేమైనా సంక్రాంతి నాటికి మదనపల్లి రాజకీయం రంజుగా మారి రసకందాయంలో పడడం తప్పదన్నట్టు వ్యవహారాలు సాగుతున్నాయి. జగన్ విద్యుత్ పై ధర్నా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు ఎద్దేవా చేశారు. సంక్షేమ ముసుగులో వైసీపీ ప్రభుత్వం సాగించిన అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, దోపిడీలు ఇంతింత కాదయ్యా అన్నట్లు ఒక్కొక్కటిగా బయటి ప్రపంచానికి తెలుసునటంతో ప్రజలు విస్తుపోతున్నారని గుత్తికొండ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని గుత్తికొండ త్యాగరాజ ధ్వజమెత్తారు. అక్రమ విద్యుత్ కొనుగోలు, ఏపీ జెన్కోలలో విద్యుత్ ఉత్పత్తి తగ్గుదల, కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లలో అవినీతి, అధిక ఛార్జీలతో బాధుడే
బాధ్యులు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారని జగన్పై విరుచుకుపడ్డారు. విద్యుత్పై కొత్త నాటకంతో దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నారు. 6 నెలల్లోనే విద్యుత్పై ధర్నాకు పిలుపు ఇవ్వడంపై జనం నవ్వుకుంటున్నారన్నారు. ఒక్క విద్యుత్ రంగమే కాక ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని జగన్ అండ్ కో అన్ని వ్యవస్థల్ని చెరబెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మహిరా చాన్ బాషా, అగ్రహారం మస్తాన్, శేఖర్ నాయుడు, రవి నాయుడు, బుర్ర రమణ, ప్రభాకర, శంకర, భాషా, వేణుగోపాల్, షామీర్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజీలోని ఒకేసారి 5 విద్యార్థులు డీబార్. మదనపల్లెలో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులు ఒకే కాలేజీలోని 5 డీబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 3, 5 మరియు 1వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె జోన్లలో జరుగుతున్న పరీక్షల్లో మదనపల్లె వెంకటరెడ్డి సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో గురువారం స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 5 విద్యార్థులను స్క్వాడ్ ఆఫీసర్లు రమేష్ బాబు, శ్రీనివాస్ నాయక్, చంద్రశేఖర్ల టీం గుర్తించి డీబార్ చేశారని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హెల్మెట్ ఉంటేనే బైకు నడపాలని సీఐ రమేష్ వాహనదారులకు హెచ్చరించారు. హెల్మెట్ ఉంటేనే బైకు నడపాలి, లేకుంటే నడపరాదని, అందుకు అపరాధం చెల్లించాల్సి ఉంటుందని మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ రమేష్ అన్నారు. రామసముద్రం బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఉదయం వర్షంలోనే పట్టణ ప్రజలకు, వాహన శోధకులకు హెల్మెట్ వాడకంపై ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ వాడని వారు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్నారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. బీసీలకు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం సీఎంకు పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటిగా 2 స్వయం ఉపాధి పథకాలు మహిళల కోసం ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుమారు 80,000 మంది బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే అన్ని మండల కేంద్రాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాపులను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసేందుకు OBMS వెబ్సైట్ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఒక్కో బీసీ, ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు. శిక్షణ అనంతరం వారికి 24,000 రూపాయలు విలువ చేసే కుట్టు మిషన్లు అందించనున్నారు. ప్రస్తుతం జనరిక్ మందులు కొరత కొనసాగుతోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు అందుబాటులో తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. డి ఫార్మా, బి ఫార్మసీ కోర్సు సర్టిఫికేట్ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ 8 లక్షల రూపాయలు అందించనుంది. అందులో 4 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇచ్చి మిగిలిన 4 లక్షల రూపాయలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు. అమాయకుల మీద కేసులు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని గుర్తు చేస్తున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పోలీసులకు విజ్ఞప్తి. ఈ మేరకు మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడుతో శ్రీరామ్ చిన్నబాబు చర్చలు. పట్టణంలో శాంతియుత సౌభాతృత్వం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్న తెలుగు యువత రాష్ట్ర నాయకులు శ్రీరామ్ చిన్నబాబు 2 రోజుల ముందు సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన స్వల్ప వ్యక్తిగత గొడవ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి ఎమ్మెల్యే షాజహాన్ వివాదాస్పద గ్రూపులతో చర్చలు జరిపారు. సామరస్య పరిష్కారంతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. పోలీసులు విషయ తీవ్రతను గమనించి కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ విద్యాసాగర్ మదనపల్లె పర్యటించారు. అల్లర్లకు పాల్పడి శాంతియుత వాతావరణాన్ని భంగపరిచే వారెంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తులకు ఎస్పీ భారీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యలో ఈ అల్లరికి సంబంధించి పోలీసులు దాదాపు ఓ 50 మంది పైన కేసులు బుక్ చేస్తున్నారనే ప్రచారం మదనపల్లెలో జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమాయకులు, నిర్దోషుల మీద కేసులు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు శుక్రవారం ఉదయం డీఎస్పీ కొండయ్యనాయుడును కలిశారు. ఆ మేరకు శ్రీరామ్ చిన్నబాబు మాట్లాడుతూ అమాయకుల మీద పోలీసులు కేసులు బుక్ చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని, తమ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి జరగవని అన్నారు. పట్టణంలో శాంతియుత సౌభ్రాతృత్వ వాతావరణానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమాయకుల మీద కేసులు శాంతియుతకు విఘాతం. మదనపల్లెలో శాంతి సౌభ్రాతృత్వ వాతావరణం. ప్రజల మనోభావాలతో ముడిపడిన సంఘటన. నిర్దోషులు అమాయకుల మీద కేసులు వద్దు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూటమి నేతలతో కలిసి మదనపల్లె డీఎస్పీకి విజ్ఞప్తి. మదనపల్లె రాజకీయాల మీద ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సీరియస్ ఫోకస్. సంక్రాంతి తర్వాత స్వయంగా పర్యవేక్షణకు సిద్ధం. తన రాజకీయ వేగుల ద్వారా సమాచార సేకరణ. ఎన్నికల తర్వాత తీరిక దొరకడంతో మదనపల్లె నేతలతో స్వయంగా మాటామంతి. చాప కింద నీరులా నియోజకవర్గంలోని వైసీపీ ఓటు బ్యాంకుపై పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్. ఎంపీ వ్యూహాలు ఎత్తుగడలు అర్థం కాక సతమతమవుతున్న సొంత పార్టీ మదనపల్లె నేతలు. బీసీలపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ అధినేత. ఓవైపు బీసీ రక్షణ చట్టం కోసం కసరత్తు ప్రారంభం. మరోవైపు బీసీ కార్పొరేషన్కు విరివిగా నిధులు. ఇంకోవైపు బీసీ మహిళలకు ఉపాధి ప్రణాళికలు. జనరిక్ మందుల షాపులు కేటాయింపుకు సిద్ధం. మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసేకి అవకాశం. 8 లక్షల రుణంలో 4 లక్షల సబ్సిడీగా కేటాయింపు. 80,000 మంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ. 3 నెలల శిక్షణ అనంతరం 24,000 అందజేత. క్షణక్షణం పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.